ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి పెండింగ్ 5 డిఏలు ఈరోజు తాజా సమాచారం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతుంది, దయచేసి లైక్ చేయండి. లైట్ చేయకుండా వీళ్ళకి తెలిపదామండి. ఒక ఆర్టికల్ అయితే వచ్చిందండి. ఇక 5 డిఏల పైన వేచి చూస్తున్నటువంటి ఉద్యోగులు 3 మెయిన్ కమిటీ రిపోర్టులో ఉత్కంఠ, ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఉద్యోగ జేఏసీలు, జటిలంగా సమస్యలు, ఆర్థిక అంశాల అమలు కష్టమేననే అభిప్రాయాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతే, డిమాండ్లు బారెడు, ఇప్పటికే భారీగా వేతనాలు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ 5 డిఏలు పెండింగ్లో లేవని విమర్శలు తీవ్రతరమవుతున్నాయి. దేశంలో 29 రాష్ట్రాలు, ఒక తెలంగాణలో మాత్రం 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయనేటువంటి అపవాదును ప్రభుత్వం ఎదుర్కొంది. అయితే ఈ క్రమంలో 3 మెయిన్ కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉద్యోగ సంఘాల నేతలు సంప్రదింపులు, అభిప్రాయ సేకరణ వేగంగా జరుగుతుంది. అయినా ఇంకోవైపు ఉద్యోగుల్లో అసంతృప్తి రగులుతుంది. వారంలో 3 మెయిన్ కమిటీ నివేదిక ఇవ్వనుండగా మరోవైపు ఈ కమిటీ నివేదిక నమ్మకం లేదని ఉద్యోగ సంఘ జేఏసీలే అంటున్నాయి. ఆర్థికపరమైన డిమాండ్లపై ప్రభుత్వం కొంత అసంతృప్తి ఉందని, అయితే ఉద్యోగులు సంఘాలు నేతలు మాత్రం ఖచ్చితంగా ఆర్థికపరమైన అంశాలను లేవనెత్తుతూ ఉన్నారన్నమాట. వాటిని తప్పనిసరిగా అమలు చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో వారం తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొందన్నమాట. నెల భారీగా ల్యాన్ అనగా ఉద్యోగ పెన్షన్లు చెల్లించాల్సిన 5 డిఏలు పెండింగ్లో ఉండడంతో ప్రతి ఉద్యోగి నెల 10,000 నుంచి 15,000 వరకు నష్టపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం 24 డిఏలను సర్కారు బాకీ పడిందని, మొత్తం 2.4 లక్షల నుంచి 3.5 లక్షల వరకు ఉంటుందంటున్నారు. ఇప్పుడు డిఏ ఇస్తే డిఏ మొత్తంతో పాటు ఏరియర్స్ను కలిపి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవైపు ద్రవ్యోల్బణం పెరుగుతుందనడం, ఖర్చులు తీవ్రతరం అవుతుండగా ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర అవస్థలు అయితే పడుతూ ఉన్నారు. ప్రభుత్వం డిఏలు విడుదల చేయకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయుల్లో ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగుల డిమాండ్లతో ఉద్యోగ సంఘ నేతల్లో అసహనం అయితే చెలరేగుతుందన్నమాట. సో ఇక ఇచ్చింది ఒక డిఏనే, కరువు భత్యం డిఏ అనేది ప్రభావం వాటిని తగ్గించేందుకు ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి కరువు భత్యం ఏదైతే ఉందో చెల్లించే అంటే అధిక ధరల సూచి ప్రకారం ప్రభుత్వమే ఎప్పటికప్పుడు విధిగా డిఏలు విడుదల చేయాల్సి అయితే ఉంటుంది. ఇలాంటి డిఏలు కాంగ్రెస్ సర్కారు ఉద్యోగులు, ఉపాధ్యాయులను దారుణంగా వంచింది. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత 5 డిఏలను ఉంటే 1 డిఏని విడుదల చేసింది. అది కూడా డిఏ బకాయిలు 17 సమాన వాయిదాల్లో ప్రకటిస్తామని చెప్పింది. 5కు చేరిన పెండింగ్ డిఏలు. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెల 19వ తారీఖున క్యాబినెట్ భేటీ అయితే ఉంటుంది. ఈ రిపోర్టు మరి ఆధారంగా చేసుకొని ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి డిఏ కావచ్చు, ఆర్థికేతర అంశాలు ఎన్ని తీసుకోబోతున్నారు ఏంటి అనేది ఉత్కంఠ నెలకొందనమాట. దశల వారీగా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అనే విధంగా ఒక